హాయ్ అండి. మీ అందరికీ తామర పువ్వులు తెలుసు కదా. వాటిని నీళ్ళల్లో చూసినప్పుడు ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఎందుకంటే వాటి అందం అలాంటిది. ఇవి చూసారా, తామర పువ్వులో నుంచి వచ్చిన విత్తనాలండి. మా అమ్మ ఉపాధి పనికి వెళ్తుంటే ఇవి కనిపించాయండి. నేను వీడియో తీసుకుంటాను కదా అని ఇవన్నీ కోసుకొని తీసుకొచ్చిందనమాట. మీకు తెలుసా, వీటి టేస్ట్ చాలా చాలా బాగుంటదండి. నా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో నా ఫ్రెండ్స్ తో పాటు వీటి కోసం వెతకడానికి వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఈవెన్ ఇప్పటికీ కూడా మా అమ్మకి తెలియదు. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది నేను ఎంత దొంగతనంగా వెళ్ళేదన్నా అని. ఈ తామర గింజలు ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి. వీటిని రాయితో కొట్టుకొని లోపల ఉన్న గుజ్జుని తింటే ఇవి ఇంకా స్వీట్ గా ఉంటాయి అనమాట. వీటి టేస్ట్ కూడా బాగుంటది. నా చిన్నప్పుడు ఈ తామర గింజలు దొరికితే దీన్ని బాగా నేలకేసి నూరి మా ఫ్రెండ్స్ స్కిన్ మీద పెట్టేసేదాన్ని. ఇది గట్టిగా చురకపడిపోయేదన్నమాట. మీలో ఎంతమంది ఇలాంటి చిలిప్ పనులు చేసే వాళ్ళ కమెంట్ చేయండి. ఇంకా తామర తూమలు అని ఉండేవండి. అవి పెసరపప్పు వేసి మా అమ్మ చిన్నప్పుడు ఒకసారి కర్రీ చేసింది. ఇప్పటికీ దాని టేస్ట్ మర్చిపోలేను. నేను చెప్పిన దాంట్లో మీరు దేనికైనా కనెక్ట్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.